ఎంత ట్రై చేసిన ట్రైన్స్ దొరకలేదు. సో ఫైనల్లీ మళ్ళీ బస్సే బుక్ చేసుకున్నాం. ఆఫీస్ నుంచి వచ్చి ప్యాకింగ్ చేసేసుకున్నాం. ఆల్రెడీ 5 అయిపోయింది. ప్యాకింగ్ పక్కన పెట్టి సంక్రాంతి అవుట్ఫిట్స్ని ఆల్టర్ చేయించుకోవడానికి టైలర్ దగ్గరకు వచ్చేసా. ఆల్టర్ చేయించుకొని ఇంటికి వచ్చేసా. ఇంకా వర్క్ ఉంది, ప్లస్ స్టిల్ ప్యాకింగ్ నడుస్తూనే ఉంది. ఇంకా 3 గంటల్లో నా బస్సు ఉంది. టాలెంట్ బోల్తే. అండ్ నేను ఎప్పుడు ఇచ్చే టైలర్ అంటే నాకు బాంబు పేల్చింది. లిటరలీ 3 pairs ఆఫ్ డ్రెస్సెస్కి జస్ట్ 2 డబల్ స్టిచెస్ వేయనీకి నాకు బిల్లు వెలిచింది. ఫీల్స్ లైక్ వెళ్ళిపోయాయి. ఐ వాజ్ లైక్, ఆంటీ డబ్బల్ అయినప్పుడే ఇలాంటివన్నీ ఖర్చుల మీద ఖర్చులు వస్తూనే ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? శాలరీ ఏమో తక్కువ, సోకులేమో ఎక్కువ. లిటరల్లీ మీ. ఇంకా ప్యాకింగ్ అవ్వలేదు. ఇట్స్ ఆల్రెడీ 7. మన బస్ ఏమో 9కి ఉంది. ఫస్ట్ టైం ఇలాగా. ఇప్పుడే టైలర్ దగ్గరికి వెళ్ళి ఆల్టర్ చేయించుకొచ్చి సంక్రాంతి అవుట్ఫిట్స్ ప్యాక్ చేసేస్తాం. చాలా పెద్ద ఉన్నాయి. షాపింగ్ బ్లాగ్ కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలీదు ఈ అవుట్ఫిట్ సంక్రాంతి షాపింగ్ బ్లాగ్. ఇదైతే సంక్రాంతికి హవాయి ట్రావెలింగ్ తెలంగాణ టు ఏపీ అనే బ్లాగ్లో వస్తుంది అనుకుంటా. ఏమో అమౌంట్ బట్టి కదా తెలియదు. ఇప్పుడైతే దిస్ ఇస్ ప్యాక్. ఇంకొకటి దిస్ అవుట్ఫిట్. దిస్ ఇస్ మై ఫేవరెట్. సో దీనికోసం వెళ్ళి మూడు కొనుక్కున్నాను. అండ్ the other one is not bad or like it's not so I'm just gonna pack this in the cover with some people there. బ్లాగ్లో ఇదేం చేస్తుందని నన్ను అడగద్దు. అదే కాదు, లోపల చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులోకి ఇది పట్టించాలి. ఎలా పట్టించాలి చూసేద్దాం. తినేద్దాం. ఇంకా బట్టల ప్యాకింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఆఫీస్ టైం అయిపోతే ల్యాప్టాప్ ప్యాకింగ్. డిన్నర్ చేసేసా. ఇందాక టైలర్ దగ్గరికి వెళ్ళా కదా, రాగానే సో అండ్ ఇట్ ఈస్ అ స్టోరీ టైమ్ ఇన్ బిట్వీన్. నేను టైలర్ ఆంటీ దగ్గరికి వెళ్ళి అదంతా అయిపోయాక రిటర్న్ వస్తుంటే ఐ సా వన్ పర్సన్. ఆవిడతో లైక్ ఐ హ్యావ్ బ్యూటిఫుల్ మెమరీస్ చిన్నప్పుడు అనమాట. లైక్ నేను స్కూల్ డేస్లో ఉన్నప్పటి నుంచి ఎలా ఉన్నారో స్టిల్ షీఈ్ లైక్ దాట్ ఓన్లీ. ఐ వాజ్ షాక్డ్. నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటి తెలుసా,
ఈవిడ ఇంకా బతికే ఉన్నారా? సారీ ఫర్ దట్. లిటరలీ నాకు ఆ థాట్ వచ్చింది, అనబోయాం కూడా ఇంకా మీరున్నారా అని. నో అని చెప్పి ఐ వాజ్ లైక్, ఎలా ఉన్నారు గుర్తుపట్టారా అని చెప్పి అన్నాను. వాళ్ళ పక్కన ఉన్నవాడు ఎక్కడో చూసినట్టున్నా అంటే, చిన్నప్పుడు ఈవిడ దగ్గరే నేను ఎక్కువ జంక్ ఫుడ్ తిన్నానికి వచ్చేదాన్ని, పెప్సీస్ అవన్నీ కొనుక్కునేదాన్ని. అప్పుడే ఆవిడ చాలా ఓల్డ్, నడవడానికి కూడా వచ్చేది కాదు. స్టిల్ షీఈ్ లైక్ దాట్ ఓన్లీ. ఎప్పుడు అనుకుంటున్నారు, లైక్ లిటరలీ 2007 ఆ టైం నుంచి ఇప్పటికీ అట్లనే ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఇంకా ఇల్లు అయ్యారు. సో నేను చాలా హ్యాపీ అయ్యా, బికాజ్ అన్నీ ఒకటేసారి గుర్తుకొచ్చేసాయి. లైక్ మేము డబ్బులు 20 ఇస్తే ఆవిడ మాకు రిటర్న్ 2 రూపీస్ ఇవ్వాల్సి వస్తే, ఆవిడ రిటర్న్లో మాకు లైక్ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండేది. ఆవిడ క్యాలిక్యులేషన్స్ అవి పెద్దవాడు కదా, ఎక్కువ ఇచ్చేసేది. నేనైతే మంచిదాన్ని కాబట్టి తిరిగి ఇచ్చేసేదాన్ని. ఆంటీ మీరు ఎక్కువ ఇచ్చేసారని. మా ఫ్రెండ్స్, మా గల్లీలో వాళ్ళు ఎవరికైనా ఆవిడ ఎక్కువ ఇచ్చిందంటే గల్లీలోకి వచ్చి ఇంక తీన్మారేసేటోళ్ళు. అదనే మాట స్టోరీ. చాలా హ్యాపీ అనిపించింది. ఇంటికి వచ్చేసాం. మా మమ్మీ ఇన్ బిట్వీన్ ఇన్స్పెక్షన్కి వచ్చింది. ఏం చేస్తుంది తెంగర్ది, అన్నీ ప్యాక్ చేసుకుందా లేకపోతే అటు ఇటు వదిలేసిందా అని చూడండి. స్టిల్ ఆఫీస్ ఇస్ గోయింగ్. మమ్మీ ఆలోచించి ఇంకేమైనా మిస్ చేశానా అని. ఆడికి వెళ్ళి బస్ ఎక్కేటప్పుడు గుర్తుకొస్తాయి మిస్ అయినా అని. మీకు కూడా ఇలాగే జరుగుతుందా చెప్పండి. నా లగేజ్ నా ఆస్తి. ఈ లగేజ్ చూస్తే మా అన్నయ్య ఊరంతా మోసేవాళ్ళగా ఫీల్ అయిపోయి నేను రాను ఇంత లగేజ్తో అంటాడు. చూద్దాం, ఆ రియాక్షన్ కూడా క్యాప్చర్ చేస్తానికి ట్రై చేస్తా. ఈరోజు నా లగేజ్ అండ్ నన్ను బస్ ఎక్కించడానికి మా అన్నయ్య ప్రతిసారి ఎంతో ఓవరాక్షన్ చేస్తాడో, ఆ రియాక్షన్ క్యాప్చర్ చేస్తా. అందరూ చూడాలి. ఈ టైంలో కరెంట్ తీశాడు, మళ్ళీ వచ్చేసింది. అండ్ ఇంకేంటి అంటే, మా అన్నయ్య ఇప్పుడు ఈవెంట్కి వెళ్ళాడు. నర్కెట్పల్లి అంట. నాకు 9కే బస్సు. ఇట్స్ ఆల్రెడీ 8 ఐ గెస్. వాడు వస్తాడో రాడో. ఐ హోప్ హీ కమ్స్ అండ్ నన్ను మంచిగా బస్సు ఎక్కిస్తాడని. ఎల్స్ ఒక్కదాన్ని వెళ్ళిపోతా. బట్ మా మమ్మీకి భయం. ఒక్కదానివే అని భయపడుతుంది. వాట్ ఈస్ దిస్? ఐఎమ్ మ్యారీడ్, ఐఎమ్ ఇండిపెండెంట్ స్టిల్. అమ్మ ఈజ్ అమ్మ గైస్. ఆ ప్రేమ, ఆ కేరింగ్ ఇంకెవ్వరు నో వన్ క్యాన్ యూనో. ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టేసి ఐ విల్ కంటిన్యూ బ్లాగింగ్ అగైన్. అప్పటి వరకు టేక్ ఎ బ్రేక్. ల్యాప్టాప్ కూడా పెట్టేసా. ఇది ఎలా ఉందంటే మేము గుర్తుకొస్తున్నాము. అక్కడ స్పేస్ లేదు కానీ స్పేస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇది జిప్ వేసేయాలి. ఎలా 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 ఈ ఫైనలీ అన్నీ పెట్టేశాను. ఇదేంటి ఇక్కడ ఏదో వైర్ పడిపోయింది. నా వాచ్ ఛార్జర్ కేబుల్ పెట్టేస్తా. ఇదన్నమాట. స్టిల్ మా అన్నయ్య కోసం వెయిటింగ్. ఇది చూసారు గాయస్, ఎంత బాగా ప్యాక్ చేశారు కదా. నేను కూడా గుడ్స్ క్యారియర్స్ దాంట్లో వెళ్ళిపోవచ్చు. ఎంత ఘోరంగా ప్యాక్ చేశా. ఏం చేయాలి, నాకు ఎట్లా వచ్చు అది. యాక్చువల్లీ ఇది మా గృహప్రవేశం టైంకి వెళ్ళిపోవాలి, బట్ అప్పుడే ఫుల్ లగేజ్ అయిపోయిందని చెప్పి ఈ 2 ఆపేసాం. ఈరోజు అసలు బస్సు వాడు యాక్సెప్ట్ చేస్తాడో లేదో కూడా తెలియదు. బస్సు వాడు ఇంత లగేజ్ యాక్సెప్ట్ చేయకపోతే ఏం చేయాలి? ఓ మై గాడ్, ఊహ తలుచుకుంటేనే భయం వేస్తుంది. చేద్దాం, బాగా బాగోదురి చేసేసి యాక్సెప్ట్ చేసేలా చేస్తాం. అంత సీన్ లేదు, చూద్దాం. ఇప్పుడే అందిన తాజా సమాచారం, మా అన్నయ్యకి ఇంకా రావడానికి కుదరదంట. సో ఇఫ్ పాసిబుల్ హీ విల్ బి దేర్ అంట. అప్పటి వరకు నేను ఈ లగేజ్ అంతా మూసుకొని ఊబర్లో మూసుకొని నా స్టాప్కి వెళ్ళాలంట. చూద్దాం. ఆఫ్టర్ సో మచ్ స్ట్రగుల్ ఫైనల్లీ ఎక్కేసాం కదా. బొక్కలా ఉంది లిటరల్లీ. అంత ప్రైస్కి ఇది అసలు వర్తే కాదు. నేను
మంత్లీ ఒకసారి ట్రావెల్ చేస్తా. ఇన్ని ట్రావెల్స్లో ఇంత ప్రైస్కి ఇంత వరస్ట్ బస్ నేను ఎప్పుడు చూడలేదు. ఎలా అయితే అమ్మ అలాగే ఇస్తా. ఒక అన్న హెల్ప్ చేశాడు కాబట్టి నేను ఎక్కగలిగా, లేకపోతే ఇంకా అవుతుండే. ఆ పికప్ లైన్ ఏందో, ఆ వెయిటింగ్ ఏందో, ట్యాంక్మెంట్ కంపు, ఓ మై గాడ్ ఇంత కంపు, హౌ ఇంత వరస్ట్ స్మెల్ ఎలా భరిస్తున్నారు అక్కడ సరౌండింగ్ పీపుల్. సో ఆఫ్టర్ సో మచ్ ట్రావెల్ కొంచెం కూల్గా వేడి వేడి బర్గర్ మేము తెచ్చుకుంది తినేద్దాం. తినేసి కొంచెం ప్రశాంతంగా పడుకొని పొద్దున్న లేచి ఏమైందో చెప్తాం. బర్గర్ రుచి కూడా బాగుంది. ఇది ఇంకో బ్యాగ్ ఏది మిస్ అయిపోయింది అనుకుంటున్నారా? కాదు, తేలేదు, తీసుకురాలేదు, ఇబ్బంది అయిపోతుంది అని. దిస్ ఇస్ హౌ. మళ్ళీ హోమ్ టూర్లో చూపిస్తా ఫుల్ హౌస్. ఇంటికి వచ్చేసా, మంచిగా నిద్ర పట్టింది బస్లో. నెక్స్ట్ వచ్చేసాం. వచ్చేటప్పుడు టిఫిన్ కూడా తెచ్చేసుకున్నాం చేసేయడానికి టైం లేక. ప్లస్ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయాం, తినేసి కుక్ చేసేస్తా. నెక్స్ట్ ఈ వ్లాగ్కి ఇంతే. ఆల్సో ఎగ్జాక్ట్లీ 1 month అయింది మేము ఈ ఇంటికి, మా ఓన్ హౌస్కి షిఫ్ట్ అయ్యి ఈ రోజుతో. ఇట్స్ అ కోఇన్సిడెన్స్. అండ్ ఐ హోప్. అండ్ ఆల్సో అన్నీ ఊర్లో ఫస్ట్ టైం ఇద్దరం కలిసి సంక్రాంతి చేసుకుంటున్నాం. ఫస్ట్ సంక్రాంతి హైదరాబాద్లోనే అయింది అమ్మ వాళ్ళతో. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ ఇట్ ఆల్ బై అవర్ సెల్ఫ్. చూద్దాం, నేను చాలా అనుకుంటున్నాను. ఐ హోప్ అవన్నీ చేసే ఓపిక, టైం అండ్ మనీ కూడా సెట్ అయ్యేలాగా చేసుకుంటాను. అవి కూడా రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్సో బ్లాగ్ కూడా పోస్ట్ చేస్తాను. డోంట్ మిస్ ఎనీథింగ్. Please do like, share and subscribe to my channel. And if you feel informative, also share to your family and friends. Support me. Bye.